సో నమస్తే, నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, కేన్స్ కార్డియో న్యూరో క్లినిక్, కొండాపూర్. సో స్టంటింగ్ లేదా బైపాస్ అనేది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి ఈ రెండు ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది సజెస్ట్ చేస్తారు. సో ఈ రెండింటి వల్ల వచ్చే రిజల్ట్స్ ఈక్వల్ గా ఉంటాయి. అంటే స్టంటింగ్ చేయించుకున్నా, బైపాస్ చేయించుకున్నా రెండు కూడా సమానమైన ట్రీట్మెంట్ రిజల్ట్స్ అనేది పొందుతారు. బట్ ఈ రెండు ప్రొసీజర్స్ లో ఏది వెళ్ళాలి, దేనికి రిస్క్ ఎక్కువ ఉందనేది చాలా మందికి అనుమానాలు ఉంటాయి. మనం చూస్తే స్టంట్ వేయించుకునేటప్పుడు యూజువల్ గా సాధారణమైన జబ్బుకి అరౌండ్ 0.5 to 1.2% రిస్క్ అనేది ఉంటుంది. అంటే మోర్టాలిటీ, డెత్ రిస్క్ అంటాం. అదే బైపాస్ కు చూసుకుంటే 1.5 to 3.5% డెత్ రిస్క్ ఉంటుంది. కష్టతరమైన జబ్బు ఉన్నప్పుడు మన గుండె రక్తనాళాలలో అంటే మోర్ కాంప్లెక్స్ బ్లాక్స్ ఉన్నప్పుడు లేదా మల్టిపుల్ బ్లాక్స్ ఉన్నప్పుడు స్టంటింగ్ అయితే 1 to 2% మోర్టాలిటీ రిస్క్ అంటే డెత్ రిస్క్ మాత్రమే ఉంటుంది. అదే బైపాస్ అయితే ఆల్మోస్ట్ 5 to 10% డెత్ రిస్క్ ఉంటుంది. సో మీరు సింపుల్ బ్లాక్స్ ఉన్న, కాంప్లెక్స్ బ్లాక్ ఉన్న మీరు స్టంట్ చేయించుకునేటప్పుడు రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. అదే బైపాస్కి వెళ్తే రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ రిస్క్ను బట్టే వెళ్ళాలా మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే కాదండి. మన గుండె రక్తనాళాల్లో ఎలాంటి బ్లాక్స్ ఉన్నాయి, ఎటువంటి జబ్బు ఉంది, మనకి వయసు ఎంత, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, హార్ట్ ఫంక్షన్ ఎలా ఉంది, బీపీ ఎలా ఉంది, షుగర్ కంట్రోల్డ్ ఉందా లేదా, ఇలాంటి అన్ని పారామీటర్స్ అంటే అన్ని చెక్ చేసుకున్న తర్వాత ఈ డెసిషన్ అనేది తీసుకుంటే ఆ డెసిషన్ మేకింగ్ లో ఏ ప్రొసీజర్కి ఎంత రిస్క్ అనేది కూడా డెఫినెట్లీ మ్యాటర్ అవుతుంది. కాబట్టి ఇదందరూ కూడా మీరు తెలుసుకోవాలి. సో స్టంటింగ్ అనేది వెరీ సేఫర్ ఆప్షన్, బైపాస్ అనేది రిస్క్ ఉంటుంది. బట్ బోత్ ఆర్ ఈక్వల్లీ సేమ్. అంటే రెండు కూడా మంచి సత్ఫలితాలను అందిస్తాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. థ్యాంక్ యూ అండి.